కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ కన్నుమూశారు. ఇవాళ తెల్లవారుజామున బెంగళూరులోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు ఎస్ఎం కృష్ణ. 1989, 1993 వరకు అసెంబ్లీ స్పీకర్గా పనిచేశారు ఎస్ఎం కృష్ణ. 1999, 2004 వరకు కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆయన. తర్వాత 2004 నుంచి 2008 వరకు మహారాష్ట్ర గవర్నర్గా, కేంద్ర విదేశాంగ మంత్రిగా పనిచేశారు. చాలా కాలంగా కాంగ్రెస్ లో గుర్తింపు పొందిన ఎస్ఎం కృష్ణ మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా 2017లో మార్చిలో బీజేపీలో చేరారు. ఆయన చివరిసారిగా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీలో చేరినప్పుడు బహిరంగంగా ప్రచారం చేశారు. ఆ తర్వాత ఎస్ఎం కృష్ణ క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నారు. మైసూరులోని మహారాజా కళాశాలలో పట్టభద్రుడయ్యాక బెంగళూరులోని ప్రభుత్వ న్యాయ కళాశాలలో చదివారు. తర్వాత యుఎస్ఏలోని టెక్సాస్లోని సదరన్ మెథడిస్ట్ విశ్వవిద్యాలయంలో చదివారు. ఎస్ఎం కృష్ణ వాషింగ్టన్లోని జార్జ్ వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో ప్రతిష్టాత్మకమైన ఫుల్ బ్రైట్ స్కాలర్షిప్ను అందుకున్నారు. యాక్టివ్ న్యూస్. ఇవాళ ఏపీలో టీడీపీ నుంచి బీద మస్తాన్రావు, సానా సతీష్, బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్య రాజ్యసభ అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ రోజుతో రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల గడువు ముగియనుంది. 3 స్థానాలకు 3 మాత్రమే నామినేషన్ వేస్తుండటంతో రాజ్యసభ ఎన్నిక లాంఛనం కానుంది. అటు వైసీపీకి రాజ్యసభ సభ్యులను గెలిపించుకునే సంఖ్యాబలం లేకపోవడంతో పోటీ చేయడం లేదు. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఉద్యమకారులు, మేధావుల అభిప్రాయాలు తీసుకుని తెలంగాణ తల్లి విగ్రహానికి రూపకల్పన చేసింది ప్రభుత్వం. తెలంగాణ పల్లెపడుచుగా తీర్చిదిద్దారు. హరిత విప్లవానికి చిహ్నమైన ఆకుపచ్చ చీరలో ఎడమ చేతిలో సంప్రదాయ పంటలైన జొన్న, సజ్జ, మక్క, వరికంకులుంచారు. చాకలి ఐలమ్మ, సమ్మక్క సారళమ్మ పోరాట స్ఫూర్తితో తెలంగాణ తల్లి విగ్రహానికి రూపకల్పన చేశారు. ప్రతి ఏడాది డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎవరైనా తెలంగాణ తల్లి విగ్రహాన్ని కించపరచాలని చూస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తున్నామని చాలా మంది విమర్శిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు భట్టి విక్రమార్క. రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకే అధికారికంగా విగ్రహం ఏర్పాటు చేసుకున్నామన్నారు. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా సచివాలయం దగ్గర ఏర్పాటు చేసిన డ్రోన్ షో ఆకట్టుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారంటీలను ప్రదర్శించారు. డ్రోన్ షోను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు వీక్షించారు. ఆ తర్వాత క్రాకర్స్ షో కూడా జరిగింది. రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ అస్తిత్వమే మాయమవుతుందని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. మేడ్చల్ జిల్లా గండిమైసమ్మ దగ్గర తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో ఆర్టీసీ లోగో నుంచి కాకతీయ కళాతోరణం మాయమైందని, అలాగే మరో లోగోలో చార్మినార్, ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహంలో తెలంగాణ ప్రతీక అయిన బతుకమ్మ మాయమైందని చెప్పుకొచ్చారు. ఇది తెలంగాణ అస్తిత్వం మీద దాడి కాక మరేంటని ప్రశ్నించారు కేటీఆర్. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు తొలి రోజు వాడివేడిగా జరిగాయి. తెలంగాణ తల్లి విగ్రహ నమూనా అంశంపై వివరణ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. దీనిపై సభలో సభ్యుల మధ్య చర్చ జరిగింది. విగ్రహ నమూనాపై సభ్యులు సలహాలు, సూచనలు ఇచ్చారు. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు చరిత్రలో నిలిచిపోతుందని, జాతి ఆత్మగౌరవ ప్రతీక అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అదానీ, రేవంత్ ఫోటోలతో ఉన్న టీషర్ట్స్ ధరించారు. దీంతో పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. టీషర్ట్ తీసేసి లోపలికి రావాలని కోరారు. పోలీసులు ఒప్పుకోకపోవడంతో వాగ్వాదానికి దిగారు. దీంతో నేతలను అరెస్ట్ చేసి కాసేపటి తర్వాత తెలంగాణ భవన్ కు తరలించారు. అక్కడ కూడా నిరసన తెలిపారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు బెదిరింపు కాల్స్ రావడం కలకలం రేపింది. పవన్ పేషీకి బెదిరింపు కాల్స్ వచ్చాయి. పవన్ ను చంపేస్తామంటూ ఓ అగంతకుడు ఫోన్ చేశాడు. అంతేకాదు పవన్ ను ఉద్దేశించి అసభ్యకరంగా మెసేజ్లు కూడా పంపారు. ఈ బెదిరింపు కాల్ మెసేజ్లను పేషీ సిబ్బంది పవన్ దృష్టికి తీసుకువెళ్లారు. పోలీసు ఉన్నతాధికారులకు కూడా తెలియజేశారు. దీనిపై పోలీసులు విచారణ ప్రారంభించారు. బందర్ రోడ్లోని ఇందిరాగాంధీ స్టేడియం సమీపం నుంచి కాల్ వచ్చినట్లు గుర్తించారు. ఆ వ్యక్తి ఎవరన్నది కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు.
ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని వైసీపీ నిర్ణయించింది. వర్షాలతో నష్టపోయిన రైతాంగం ఇబ్బందులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. ఈ నెల 13న అన్ని కలెక్టరేట్లో వినతి పత్రాలు అందజేస్తామన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచబోమంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చి ఇప్పుడు ప్రజలపై భారం మోపడం సరికాదన్నారు ఆయన. విద్యుత్ భారాలను ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 27న విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా విద్యుత్ కార్యాలయాల్లో వినతి పత్రాలు ఇస్తామన్నారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స. జనసేన నేత నాగబాబు ఏపీ కేబినెట్ లో చేరనున్నారు. ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. 2 రాజ్యసభ అభ్యర్థులను టీడీపీ ప్రకటించింది. ఈ సమయంలోనే నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవడానికి నిర్ణయించినట్లు ప్రకటించారు. ప్రస్తుతం జనసేన ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాగబాబును రాజ్యసభకు పంపుతారన్న ప్రచారం జరిగింది. పవన్ ఢిల్లీ పర్యటన సమయంలో దీనికి లైన్ క్లియర్ అయినట్లు ప్రచారం జరిగింది. అయితే ఎవరు ఊహించని విధంగా నాగబాబు రాష్ట్ర కేబినెట్ లో చేరనున్నారు. జనసేన నేత నాగబాబును ఏపీ కేబినెట్ లోకి తీసుకుంటామనే సీఎం చంద్రబాబు ప్రకటనపై జన సైనికులు సంబరాలు చేసుకుంటున్నారు. పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ నివాసం దగ్గర బాణాసంచా కాల్చి సందడి చేశారు. నిన్నటి నుంచి మంచు మోహన్ బాబు కుటుంబ సభ్యుల మధ్య రేగిన రగడ మరింత పెద్దగా మారింది. ఫ్యామిలీ ఫైట్ పోలీస్ స్టేషన్ కు చేరింది. కంప్లైంట్లు ఇచ్చుకునే స్థాయికి వెళ్లింది వ్యవహారం. మంచు మనోజ్ మోహన్ బాబు పోలీసులకు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. మోహన్ బాబు ఫిర్యాదుపై స్పందించారు. మంచు మనోజ్ తనతో పాటు భార్య మౌనికపైన అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. కుటుంబ వ్యవహారాల్లో తనకు రక్షణగా నిలబడాలంటూ 2 రాష్ట్రాల సీఎంలను కోరారు మనోజ్. కుటుంబ ఆస్తుల కోసం తానెప్పుడూ ఆశపడలేదన్నారు. కుటుంబ గౌరవాన్ని కాపాడేందుకు ప్రతిసారి ప్రయత్నించారన్నారు మనోజ్. వివాదంలో తన కూతురిని తీసుకురావడం బాధాకరమన్నారు. కొన్నాళ్ల నుంచి ఇంటికి తమ కుటుంబం దూరంగా ఉందన్నారు. విశాఖ పోర్టు కూడా రేషన్ బియ్యం స్మగ్లింగ్ కు గేట్వేగా మారింది. మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీల్లో పోర్టులో జరుగుతున్న అక్రమ రవాణా వ్యవహారం బయటపడింది. కంటైనర్ ఫ్రైట్ స్టేషన్లో ఎగుమతి చేసేందుకు సిద్ధంగా ఉంచిన 480 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. కాకినాడ పోర్టులో నిఘా పెరగడంతో బియ్యం అక్రమ రవాణాకు విశాఖ పోర్టును ఎంచుకున్నట్టు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పుడు సమాచారం ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది కోర్టు. జర్మనీ పౌరుడిగా ఉంటూ తప్పుడు పత్రాలు సృష్టించి ఎన్నికల్లో పోటీ చేశారని చెప్పింది. నష్టపరిహారం కింద పిటిషనర్ ఆది శ్రీనివాస్ కు 25 లక్షలు ఇవ్వాలని ఆదేశించింది. నెల రోజుల్లో ఆది శ్రీనివాస్ కు చెల్లింపులు పూర్తి చేయాలని, లీగల్ సర్వీస్ అథారిటీకి 5 లక్షలు చెల్లించాలని తెలిపింది హైకోర్టు. తన 15 ఏళ్ల న్యాయ పోరాటం ఫలించిందన్నారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ఈ కేసును ఉపసంహరించుకోవాలని చెన్నమనేని రమేష్, ఆయన అనుచరులు తనను ఇబ్బంది పెట్టారని గుర్తు చేసుకున్నారు. కాకినాడ తెలుగుదేశం పార్టీలో చిచ్చురాజుకుంది. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమలపై ఆ పార్టీ మరో పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డి సుబ్రహ్మణ్యం ఫైర్ అయ్యారు. కాకినాడ సెస్లో బీసీలకు అన్యాయం జరిగిందని ఇటీవల సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు యనమల. అయితే కమ్మ వైశ్య సామాజిక వర్గాల మనోభావాలను యనమల దెబ్బతీశారంటూ రెడ్డి సుబ్రహ్మణ్యం మండిపడ్డారు. 40 ఏళ్లుగా రాజకీయంలో ఉన్న యనమల ఏనాడైనా బీసీల గురించి మాట్లాడారా అని ప్రశ్నించారు. కాకినాడ సెస్లో బీసీ రైతులకు అన్యాయం జరుగుతుంటే ముఖ్యమంత్రితో కూర్చొని మాట్లాడొచ్చు కదా అని నిలదీశారాయన. కులాల పేర్లు పెట్టి బహిరంగ లేఖ రాయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు రెడ్డి సుబ్రహ్మణ్యం. ఏపీలో సామాజిక పెన్షన్ల పంపిణీలో అనర్హులను ఏరివేసే కార్యక్రమం జరుగుతుంది. ఇందుకోసం సర్వే నిర్వహిస్తున్నారు. ఇవాళ కూడా సర్వే కొనసాగనుంది. పైలట్ ప్రాజెక్టుగా జిల్లాకు ఒక సచివాలయాన్ని ఎంపిక చేశారు. పైలట్ ప్రాజెక్టులో వచ్చే ఫీడ్బ్యాక్ ను బట్టి రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీ చేపట్టనుంది. బోగస్ వికలాంగులు, ఇతర కేటగిరీలో అనర్హులు పెన్షన్ పొందుతున్నట్టు ప్రభుత్వానికి కొన్ని ఫిర్యాదులున్నాయి. వాటి ఆధారంగా పెన్షన్ల వెరిఫికేషన్ చేస్తున్నారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు సర్వే పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తారు.
టమాటా ధర భారీగా పతనమైంది. హోల్సేల్ మార్కెట్లో కిలో రూపాయి పలికింది. కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్లో కిలో రూపాయికి అమ్ముకోవాల్సి రావడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. సాగు ఖర్చు అటుంచితే కోత కూలీ, రవాణా ఖర్చులు కూడా రావట్లేదని వాపోతున్నారు. హైదరాబాద్ మార్కెట్ నుంచి ఆర్డర్స్ తగ్గడంతో పత్తికొండ మార్కెట్లో టమాటా ధర పతనమైంది. కొన్ని రోజులుగా పత్తికొండ హోల్సేల్ మార్కెట్లో టమాటా ధర తగ్గుతూ వస్తుంది. అయినా బహిరంగ మార్కెట్లో మాత్రం టమాటా ధరలు తగ్గలేదు. నిన్నటి వరకు బహిరంగ మార్కెట్లో కిలో టమాటా 30 రూపాయలు పలికింది. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు సమీపంలో పులి సంచారం కలకలం రేపుతుంది. పశువులను చంపిన పులినేనని నిర్ధారించారు అటవీ శాఖ అధికారులు. బాపన్నధార కొండపై పులి ఉన్నట్లు అనుమానిస్తున్నారు. బాపన్నధార, ధారపల్లి, బురదకోట ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలను అమర్చారు అటవీ శాఖ అధికారులు. పెద్ద పులి పాత ముద్రలను గుర్తించారు. గ్రామాల్లో ఒంటరిగా తిరగొద్దని, గుంపులుగా ఉండాలని సూచించారు ఫారెస్ట్ అధికారులు. అనకాపల్లి జిల్లా అలమండలో ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. మిల్లర్లు, దళారుల మీద ఆధారపడకుండా కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యం అమ్ముకోవాలని సూచించారు. మద్దతు ధర కల్పించడం కోసం 378 రైతు సేవా కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ. పార్లమెంటు సమావేశాల్లో వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ నుంచి నివేదిక తీసుకుంది. దీన్ని అమలు చేసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తుంది. ఉభయ సభల్లో బిల్లును ప్రవేశపెట్టి జేపీసీకి ఇవ్వాలనేది కేంద్రం ఆలోచనగా కనిపిస్తుంది. అన్ని సరిగ్గా జరిగితే 2027లో జమిలీ ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. అదాని వ్యవహారంపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. ప్లకార్డులు ప్రదర్శిస్తూ విపక్షాలు నినాదాలతో హోరెత్తించాయి. ప్రశ్నోత్తరాల సమయంలో పలు అంశాలను లేవనెత్తడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో ఉభయ సభలు ఇవాళ్టికి వాయిదా పడ్డాయి. అదాని వ్యవహారంపై చర్చ జరపాలని పార్లమెంటు ఆవరణలో విపక్ష నేతలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆసక్తికర దృశ్యం కనిపించింది. ప్రధాని మోడీ, పారిశ్రామికవేత్త గౌతమ్ అదాని పాత్రధారులను కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశారు. ఆందోళనల్లో భాగంగా కాంగ్రెస్ ఎంపీలు మాణిక్యం ఠాగూర్, సప్తగిరి శంకర్ తమ ముఖాలకు మోడీ, అదాని ఫోటోలున్న మాస్కులు ధరించి వచ్చారు. వారిద్దరిని ఫోటో తీస్తూ మీ ఇద్దరి మధ్య ఉన్న బంధమేంటో చెప్పాలని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. సోమవారం సభలోకి ప్రవేశించకముందే పార్లమెంటు వెలుపల అదాని వ్యవహారంపై విపక్ష ఎంపీలు నిరసన తెలిపారు. ఏఐసీసీ చీఫ్ ఖర్గే, రాహుల్ గాంధీ సహా ఎంపీలంతా అదాని వ్యవహారంపై జేపీసీ వేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ నిరసనలకు తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ ఎంపీలు హాజరు కాలేదు. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 71,300 రూపాయలకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 77,780 రూపాయలుగా ఉంది. ₹1,00,000 పలికింది కిలో వెండి. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో 3 రోజుల పాటు వర్షాలు పడతాయని హెచ్చరించింది వాతావరణ కేంద్రం. దీంతో వరి పంట కోత వాయిదా వేయాలని రైతులకు సూచించారు అధికారులు. 3 రోజులు వర్షాలు పడతాయనే హెచ్చరికలతో ఏపీలోని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.